హైదరాబాద్ లో చికెన్ ధరలు పెరగగా ఎగ్స్ ధరలు పడిపోయాయి. నాటుకోళ్ల ధరలకు సమానంగా బాయిలర్ చికెన్ రేట్స్ పెరిగాయి. దీంతో కంట్రీ చికెన్ ను కొనుగోలు చేస్తున్నారు కస్టమర్స్. నాటుకోళ్లలో కొత్త బ్రీడ్స్ తయారు చేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. నాటుకోడి అంటే మనకు తెలిసింది ఒక నాటుకోడి ఉంటుంది, ఒక బ్రాయిలర్ ఉంటుందని మాత్రమే తెలుసు. బట్ నాటుకోడిలో ఆల్మోస్ట్ 300 రకాలుగా న్యాచురల్ బ్రీడ్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే అయితే కస్టమర్ ఎక్కువ ఇష్టపడతాడు అలాంటి ఒక 5 బ్రీడ్లను సెలెక్ట్ చేసి అది కస్టమర్కి అందజేయడానికి చూస్తున్నాము. అండ్ అది కాకుండా టెండర్ కంట్రీ చికెన్ అని, క్లాసిక్ కంట్రీ చికెన్ అని, విలేజ్ కంట్రీ చికెన్, మన ప్రాపర్ ఊర్లో పెరిగిన టేస్ట్ రావడానికి విలేజ్ కంట్రీ చికెన్ ప్రొడక్ట్స్లో త్రూ ఆఫర్ చేస్తున్నాం కస్టమర్. సమ్మర్ హీట్ తో వచ్చే రోగాలతో బాయిలర్ కోళ్లు చనిపోవడంతో చికెన్ రేట్లు పెరిగాయి. గత వారం కిలో బాయిలర్ చికెన్ 200 నుంచి 250 రూపాయలు ఉండగా ప్రస్తుతం 320 నుంచి 350 రూపాయలు పలుకుతోందంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో సేల్స్ పడిపోయాయని తెలిపారు. గుడ్ల ధరలు తగ్గడంతో నష్టాలు వస్తున్నాయన్నారు. మరోవైపు మటన్ ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు వ్యాపారులు. గుడ్లు ఎక్స్పోర్ట్ లేక గుడ్ల రేటు బాగా పడిపోయింది. చికెన్ రేటు 2.70 అలా ఉండేది. చికెన్ రేటు కూడా చాలా తేడా వచ్చింది. 3.20 వరకు అయింది. యుద్ధం వల్ల మాకు ప్రతిదీ లాసే. ట్రాన్స్పోర్ట్ లేదు. కోళ్ళు తెమ్మంటే వాళ్ళ ఆయిల్ లేదండి, మేము పెట్రోల్ లేదు కొనుక్కోలేకపోతున్నాం, రాలేకపోతున్నాం అన్నారు. మరి దీని గురించి సరైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం. ఇవి ఒక 1 వీక్ నుంచి పెరిగిందమ్మా బాగా. గతంలో అయితే 270 అలా ఉండేది. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ సరిలేక రేట్లు పెంచవలసి వచ్చింది. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది నాటుకోళ్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు వ్యాపారులు. టెండర్, క్లాసిక్, విలేజ్ కంట్రీ చికెన్ వంటి వెరైటీ నాటుకోళ్లను ఇష్టపడుతున్నారు నగరవాసులు. నాటుకోళ్లు, బాయిలర్ ధరలు సమానంగా ఉండటంతో కంట్రీ చికెన్ కొంటున్నారని తెలిపారు. సో ఈ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ 240 రూపీస్ పర్ కేజీ లైవ్కి కస్టమర్కి అందజేస్తున్నాము. టెండర్ కంట్రీ చికెన్ అది 420 పర్ కేజీ. అలా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక రేంజ్లో ఉంది. అండ్ రీసెంట్గా కంట్రీ మటన్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసాము. అది నాటుకోడి మా కస్టమర్స్ ఎంత బాగా ఇష్టపడుతున్నారో కంట్రీ మటన్ ఇంకెక్కువనే ఇష్టపడుతున్నారు. బాయిలర్ చికెన్ ధరలు పెరగడంతో సేల్స్ పడిపోయాయి. కోడిగుడ్ల ఎగుమతులు లేక నిలువలు పెరిగిపోవడంతో నష్టాలు వస్తున్నాయని తెలిపారు పౌల్ట్రీ వ్యాపారులు.